మీ ఆయన కష్టాలేంటో, దానికి మీకు పరిష్కారం ఎలా దొరికిందో మాకు చెప్తారా? మా ఆయనగారు ఐటీ సెక్టర్లో సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నారు. సెటిల్ అయ్యారు. అక్కడ ఉన్న కల్చర్ వల్ల ఈయన ధూమపానం అలవాటు చేసుకున్నారు. పెట్టెలుగా అలానే మందు సీసాలు కూడా ఇంట్లో ఎలా పడితే అలా ఉండేవి. నేను చాలా భయపడ్డాను. ఆయన రోజురోజుకి ఇవన్నీ ఎక్కువగా చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని భయం వేసింది. అప్పుడొకాయన నాకు ఈ సలహా ఇచ్చాడు. ఎడిక్షన్ కిల్లర్‌ని వాడమని నాకు సలహా ఇచ్చిన తర్వాత తెప్పిచ్చి వాడాను. తాగుడు, స్మోకింగ్ రెండూ వదిలేశాడు. అందుకని థాంక్యూ. ఈ ఎడిక్షన్ కిల్లర్ వల్ల ఆయన అలవాట్లన్నీ మానేసుకున్నారు. టైంకి తింటున్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. థాంక్యూ. ఇక దిగులు పడకండి. ఎన్నో సంవత్సరాలుగా మత్తుమందుకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న అడిక్షన్ కిల్లర్ ఇప్పుడు కొత్త ఉత్తేజంతో వస్తోంది. అది ఎంతటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళైనా సరే వాళ్ళ అలవాటు నుండి బయటపడేస్తుంది. వాళ్ళ కుటుంబాన్ని కాపాడుతుంది. మన అడిక్షన్ కిల్లర్ జనాల మనసులో అంతగా పాపులర్ అయిందంటే అందుకు కారణం ఈ ఫలితమే. ఎటువంటి వ్యసనం నుండి సులభంగా బయటపడవచ్చు. ఎన్నో ఏళ్లగా డ్రగ్స్ కు బానిసలైనా దాని నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. ఇప్పుడే ఆర్డర్ చేయండి. స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేయండి. ఇది సురక్షితమైనది మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. హిమాలయ పాదాళంలో ఉండే ఆయుర్వేద మూలికలు. తాగుడు అలవాటు, పొగాకు, గుట్కా, పాన్, డ్రగ్స్ ఇలాంటి మత్తు అలవాట్లు ప్రపంచమంతా ఎన్నో రూపాల్లో ఉంది. మొదట సాధారణంగా అనిపించిన ఈ మత్తు అలవాటు ఇప్పుడది ఒక వ్యాధిగా మారింది. అదే మనం కాదనలేని నిజం. ఈ తాగుడు అలవాటుని కంట్రోల్ చేయడానికి ఎన్నో సెంటర్స్, ఎన్నో మందులు కూడా ఉన్నాయి. కాని ఫలితం చాలా చాలా తక్కువ. ఎందుకు తెలుసా అండి? ఈ తాగుడుకు అలవాటు పడినవాళ్లు తాగితేనే బతకగలము అని ఆ మానసిక స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో మత్తు పదార్థాల వల్ల బాధింపబడ్డ తండ్రి, భర్త, కొడుకు ఇలా అందర్నీ ఆ మత్తు పదార్థాల నుండి బయటపడ్డానికి ఆరంభించిన ఒక కొత్త విప్లవమే మన అడిక్షన్ కిల్లర్. మారుతున్న వ్యసనానికి తగ్గినట్టు కొత్త బలంతో అడిక్షన్ కిల్లర్ పొడి మరియు ద్రవ రూపంలో లభిస్తుంది. కాబట్టి దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ పొడిని అరచెంచా ఆహారంలో కలిపి తినొచ్చు. లిక్విడ్ ని టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్ తో 2-3 చుక్కలు కలిపి తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే కొన్ని వారంలో తాగే అలవాటు నుంచి కోలుకోవచ్చు. మనందరం అనుకుంటూ ఉంటాం, ఈ సమాజం మనల్ని గౌరవించాలంటే దానికి డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి అని. కాదండి, మంచి నడత ఉండాలి. మీరు పెద్ద కంపెనీ ఓనర్ అయ్యుండొచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. కానీ తాగుడికి అలవాటు పడ్డారంటే ఈ సమాజం మీకిచ్చే ఒకే ఒక్క పేరు త్రాగుబోతు. దీనివల్ల బాధింపబడేది ఎటువంటి పాపం తెలియని మీ కుటుంబం, మీ పిల్లలే. సరే, ఈ తాగుడికి అలవాటు పడ్డారనుకుందాం. అందుకని అలాగే వదిలేస్తామా? అందులోంచి బయటికి రావాలి కదా. మారుతున్న మత్తుకు తగినట్టు